VK. Today we have to discuss the topic is sprouts preparation. గింజలను ఏ విధంగా మొలక కట్టుకోవాలి, అసలు గింజలు తినడం వల్ల లాభాలేంటి, అసలు గింజలను మనం ఎందుకు తినాలి, ఈ విధమైన వివరాలన్నీ మీకు అర్థమయ్యే విధంగా చక్కగా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తెలుసుకోండి, మీరు కూడా వాడటం మొదలుపెట్టండి. ఇప్పుడు నేను చెప్పే ఈ టాపిక్ని ఇదివరకే మీరు కొన్ని వెబ్సైట్లలో లేదా యూట్యూబ్ ఛానళ్లలో ఇదివరకే మీరు చూసి విని ఉండొచ్చు, లేదా మన పెద్దవాళ్ళు ఎవరైనా తింటూ ఉంటే మనం 4 గింజలు కూడా తినుండొచ్చు. కానీ ఇందులో ఆ స్టైల్లో చక్కగా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకోసం. ఈ గింజలను మామూలుగా తినడం కన్నా కూడా నీళ్ళలో నానబెట్టుకుని మొలకలో వచ్చిన విత్తనాలను తింటే చాలా పోషకాలు ఉంటాయనేసి మన సైంటిస్టులు కూడా ఎప్పుడో ప్రూవ్ చేశారు. వీళ్ళు ప్రూవ్ చేయకముందే ఆనాటి నుంచి మన పెద్దలు ఈ మొలకలను వాడటం మొదలు పెట్టారు. ఇప్పటికి కూడా మన పెద్దలు ఎప్పుడో ఒక టైంలో ఎక్కడో ఒక చోట తప్పకుండా తింటూనే ఉంటారు. అది ఈ మొలకలకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్. ఇంకా మన శరీరానికి కావాల్సిన పోషకాలు, మన హ్యూమన్ బాడీకి ఏ విధమైనటువంటి విటమిన్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, మినరల్స్ కావాలి, కాల్షియం ఏంటి ఎంత కావాలి, ఎంజైమ్స్ ఎంత కావాలి, ప్రతి ఒక్కటి కంపేర్ టు కోడిగుడ్లు, చేపలు, ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ తో దోశలు, ఇడ్లీలు, ఉప్మాలు, పెసరట్లు ఇట్లాంటి ఐటమ్స్ లో కాకుండా వీటన్నిటిలోనూ లేనటువంటి పోషక విలువలు ఒక్క మొలకెత్తిన విత్తనాల్లో మాత్రమే ఉంటుందనేది మనలో చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం. తెలుసుకుందాం. అలానే అడ్వాంటేజెస్ ఏంటి, ఏ విధంగా తయారు చేసుకో, అసలు ఏంటి దీని కథ, ఎందుకు ఇప్పటికి కూడా మన యూట్యూబ్ లో మొలకల గురించి తక్కువ వీడియోసే ఉన్నాయి, మంచిని తెలుసుకుందామా లేదా అనేది మనం ఇక్కడ చూసుకుందాం. మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా పాటించండి. తినే వాళ్ళకి తెలుస్తుంది కానీ వినే వాళ్ళకి ఏం తెలుస్తుందండి. కాబట్టి తెలుసుకుందాం, పాటిద్దాం. ఓకేనా, లెట్స్ గో టు ద టాపిక్. మొలకలకు కావాల్సినటువంటి పదార్థాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. కావాల్సిన పదార్థాలు: పెసలు, సజ్జలు, శనగలు, వేరుశనగలు, అలసందలు. వీటిని 2 రకాలైనా తీసుకోండి, 3 రకాలైనా తీసుకోండి. మీకు ఎన్ని తినగలుగుతాను అనుకుంటే అన్ని రకాలు తీసుకోండి. ఎగ్జాంపుల్ 2 రకాలు తీసుకున్నారు. ఇప్పుడు మెథడ్, తయారీ విధానం. మీరు ఒక చిన్న సైజు కప్పు నిండా అయినా తీసుకోండి, లేదా మన చేత్తో ఒక గుప్పుడు మోతాదులో తీసుకున్నారు అనుకోండి. గింజలను నానబెట్టుకోవడానికి బౌల్ కానీ ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ తీసుకోండి. అందులో నీళ్లు పోసి మన చేత్తో ఒక గుప్పెడు మోతాదులో అందులో వేసుకోండి. ఒక రకం కానీ 2 రకాలు కానీ. ఇలా డైలీ ఉదయం బ్రష్ చేసే ముందు కానీ లేదా టిఫిన్ చేసిన తర్వాత కానీ పెట్టుకోండి ఒక అలవాటుగా. అప్పుడు నీళ్లు పోసి నానబెట్టుకున్నటివి, ఉదయం నీళ్లు పోసి నానబెట్టుకున్నటివి మళ్ళీ రాత్రి భోజనం తర్వాత కానీ లేదా నిద్రించే ముందు కానీ ఖచ్చితంగా ఈ నీళ్ళను వడపోసేయాలి. ఈ నీళ్లను ఖచ్చితంగా వడపోసి ఒక బట్టలో కానీ ఒక పేపర్లో కానీ పైన పరిచి నీళ్లను వడపోయాలి. నీళ్లను వడపోసిన తర్వాత ఒక పొడి బట్టలో కానీ పేపర్లో కానీ అలా ఆరబెట్టండి. ఒక 10 to 15 minutes అయిన తర్వాత పైన తడి మొత్తం పోతుంది. సో తడి మొత్తం గింజల లోపల ఉంటుంది. సో ఎప్పుడైతే మనం బట్ట కడతామో లేదా ఒక బాక్సులో పెడతామో ఆ వేడికి ఖచ్చితంగా మొలకలు అనేవి ఖచ్చితంగా పొడుచుకొని వస్తాయి. సో మీరు ఇలా పెట్టుకున్నారంటే ఒక అలవాటు అయిపోతుంది, ఓ ఉదయం ఇలా రాత్రి ఇలా చేయాలి అనేసి. సో ఈ నానబెట్టిన గింజలు నీళ్లు వడపోసిన తర్వాత ఈ గింజలను ఏ విధంగా మూట కట్టుకోవాలి, దీనికి పద్ధతులు 3 రకాలు ఉన్నాయి. నాకు తెలిసిన పద్ధతులు చెప్తున్నాను, అవి చూడండి. మీకు ఏది నచ్చుతుందో ఆ పద్ధతి మీరు ఫాలో అవ్వండి. మొలకలను మూట కట్టడానికి ఫస్ట్ మెథడ్ బట్టలో మూట కట్టడం. ఒక పొడి బట్ట తీసుకోండి, మరీ పలుచుగా కాకుండా కొంచెం బాగుండాలి, హోల్స్గా కాకుండా కొంచెం బాగుండే బట్ట తీసుకొని దాంట్లో ఈ ఆరిన మొలకలను, గింజలను, దాంట్లో ఈ గింజలను ఎక్కువ తడి లేకుండా దాంట్లో అందులో వేయండి. వేసిన తర్వాత ముడి కట్టుకోండి, లేదంటే ఒక దారంతో గట్టిగా ముడి వేయండి, లేదంటే ఒక రబ్బర్ బ్యాండ్ అలా ఏదైనా తీసుకొని ఆ మూట కట్టిన దాన్ని ఒక బౌల్లో వాలించి కానీ లేదంటే ఒక బింది లోపల వేసేసి పైన మూత పెట్టడం కానీ లేదంటే ఒక డబ్బాలో పెట్టి మూత పెట్టడం కానీ ఇలా చేయండి. సో మీకు వేడి అనేది ఖచ్చితంగా లోపల వస్తుంది. సో మీకు ఖచ్చితంగా మొలకలు మొలకెత్తుతాయి అన్నమాట. ఇలా రాత్రి పెట్టేసుకున్నారంటే మరుసటి రోజు ఉదయం వరకు ఇలా ఉంచాలన్నమాట. ఇదొక పద్ధతి. లేదు ఇంకొక మెథడ్ ఏంటంటే ఒక ప్లాస్టిక్ కానీ స్టీల్ బాక్స్ చిల్లులు ఉండేది కానీ, లేదా ప్లాస్టిక్ బాక్స్ ఉంది మీ ఇంట్లో వాడట్లేదు, కొంచెం చిల్లులు ఉన్నాయి, సో అదైనా వాడుకోవచ్చు. లేదు హోల్స్ లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. సేమ్ ఇదే విధంగా దాంట్లో వేసేస్తారు, నీళ్లు లేకుండా మూత పెట్టేస్తారు, దాన్ని ఒక గాలి ఎక్కువ ఆడని ప్లేస్ లో ఒక దగ్గర పెట్టేసేయండి, లేదంటే దాన్ని ఒక డబ్బాలో వేసేసేయండి, మూత పెట్టేసేసేయండి, లేదంటే ఒక గిన్నె అయినా బాల్ ఇంచేసేయండి పైన. సో ఇదొక సెకండ్ మెథడ్. నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఏంటంటే స్ప్రౌట్స్ మేకర్స్ అని చెప్పి మనకు మార్కెట్ లో దొరుకుతుంటాయి. చిన్న షాపులలో దొరుకుతాయి. మన 2 లేయర్ 3 లేయర్ అని ఉంటుంది. కింద అడుగు భాగాన్ని వాటర్ పోసేసి పై భాగంలో ఈ విత్తనాలను పెట్టేసేయండి. మూత పెట్టేస్తే మీకు బయటకి గాలి వచ్చే అవకాశం అనేది ఏదీ లేదనమాట. సో దానికి కావాల్సిన తేమని కింద నుంచి తీసుకుంటుంది. సో చిన్న హోల్ ఉంటుంది కింద లేయర్ నుంచి పై లేయర్కి. సో ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి మీకు 1-2 సార్లు కింద పడినా కూడా
గబక్కని పగలదనమాట. సో ఇది వాడుకుంటే మీరు ఊర్లకు పోయేవాళ్ళు కానీ లేదంటే మిడిల్ క్లాస్ ఉన్నాం మేము కొనగలుగుతాం, మా దగ్గర ఇబ్బంది ఏం లేదు, ఒక 100-200 లోపు అయితే కొనగలుగుతాం అనుకునే వాళ్ళు నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇచ్చున్నాను. సో అక్కడ క్లిక్ చేసి కూడా చూడొచ్చు. మీరు ఈ స్ప్రౌట్స్ మేకర్స్ ని వాడి మనం మొలకలను చాలా బాగా తయారు చేసుకోవచ్చు. మీకు కనపడుతుంది కూడా. ఒక 6 అవర్స్ కొంత టైం తర్వాత వెళ్ళి చూస్తే బాగా కనిపిస్తుంది కంటికి. సో ఇంకొక 1 or 2 days ఉన్నా గబక్కని స్మెల్ రావన్నమాట ఇందులో. ఓకేనా, ఇదొక థర్డ్ మెథడ్. ఈ మూడిట్లో మీకు ఏది నచ్చుతుందో అది మీరు వాడండి. కానీ 3 చాలా మంచివి. కానీ ఎక్కువ తేమ పెట్టి మాత్రం వాడద్దు. ఎందుకంటే వర్షాకాలంలో తేమ తక్కువ ఉండాలి. ఎండాకాలంలో ఒక 2 minutes ఆరినా చాలు. ఎందుకంటే అప్పుడు మనకు తేమ అవసరం, ఇప్పుడు తేమ అవసరం లేదు. సో ఆ మాదిరి సీజన్ బట్టి జాగ్రత్తగా వాడుకోండి. ఓకేనా, దీన్ని ఒక టిఫిన్ గా వాడుకుంటే మనకు చాలా మంచి రిజల్ట్స్ అనేవి కనపడతాయి. వాడుతున్నామండి 3 రోజుల నుంచి వాడుతున్నాం, ఏమి కనపడలేదే, 10 రోజులు వాడుతున్నా, ఏమి కనపడలేదే అలా అనొద్దు. ఒక నెల వాడండి, రిజల్ట్ చూడండి. ఏదైనా మన మంచికే. ఇవన్నీ టెక్నిక్స్ హెల్త్ కోసం. ఓకే, మన పెద్దలు చెప్పిన మంచి ఆనిముత్యాల్లో ఒక మంచి అలవాటు ఇది. ఆరోగ్యం సంపాదించుకోవడానికి ఇది మన చేతుల్లో ఉన్న విద్య. మీకు 24 గంటల తర్వాత మీకు ఎంత మోతాదులో కావాలో మొలకలు ఆ మోతాదులో తీసుకోండి. ఇంకా ఎక్కువ మిగిలిపోతే వాటిని మళ్ళీ మూట కట్టేసి యథావిధిగా పెట్టేసేసేయండి. మళ్ళీ ఇంకొక 24 గంటల తర్వాత అంటే మరుసటి రోజు ఇంకొంచెం మొలకలు ఎక్కువ వస్తాయి. సో ఇంకా మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ వచ్చినట్టు అనమాట. సో ఈ విధంగా చేయండి. 2 రోజు పెట్టుకోవచ్చు లేదా మొదటి రోజు తినొచ్చు. అని 3 రోజుకి పెట్టినప్పుడు మాత్రం కొంచెం వాసన వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ స్ప్రౌట్స్ మేకర్స్ లో ఆ వాసన వచ్చే అవకాశం కూడా ఉండదు. సో 3 రోజులు కూడా నాకు తెలిసినంత వరకు మాక్సిమం 3 రోజులు పెట్టుకోవచ్చు దాంట్లో. సో ఈ విధంగా పద్ధతులు ఉన్నాయి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉందండి. ఇప్పుడు ప్రికాషన్స్ దగ్గరికి వస్తే మొలకల దగ్గర ఏంటి ప్రికాషన్స్ అనుకుంటారు, కానీ కంపల్సరీ అవసరం అండి. ఈ ప్రికాషన్స్ లో ప్రికాషన్ నెంబర్ 1, ఇది ఏ సీజన్? వర్షాకాలం. సో ఇందులో తేమ ఎక్కువ ఉండకూడదు. ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను. సో వర్షాకాలం తేమ ఎక్కువ లేకుండా కొంచెం ఆరనివ్వాలి, టైం కూడా పడుతుంది. అదే ఎండాకాలం అనుకోండి, దీనికి ఆపోజిట్గా ఎక్కువ ఆరనించాల్సిన అవసరం లేదు. అలా తీసేసిన తర్వాత నీళ్ళలో నుంచి కొంచెం చేత్తో అలా ఇదిలించి మీరు మూట కట్టడం కానీ బాక్స్లో కానీ పెట్టేసుకోవచ్చు. సో ఇలా చేస్తున్నారు. కొంతమందికి డౌట్ రావచ్చు, మేము అన్నీ కలిపి ఒకటే బౌల్ వేయాలా, విడివిడిగా బౌల్ వేయాలా, లేదా విడివిడిగా నానబెట్టుకోవాలా? సో అలా ఏమొద్దండి. ఒకే బౌల్లో 2 రకాలు తీసుకుంటారో 3 రకాలు తీసుకుంటారో అన్నీ ఒకే బౌల్లో వేసుకోండి. కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి. అలా 2-3 సార్లు కలిపేసి చేత్తో అలా పక్కన పెట్టేసుకున్నారు అనుకోండి. నెక్స్ట్ అలా పక్కన పెట్టేసుకోండి. ఇది ఫస్ట్ ప్రికాషన్ నెంబర్ 2. ఇప్పుడు నానిపోయినాయి, మీరు ఆరబెట్టేసుకున్నారు. సో ఇది బట్ట కూడా కట్టేసుకున్నారు, మూట కట్టేసుకున్నారు. సో నెక్స్ట్ డే ఫస్ట్ డే మీరు 24 hours తర్వాత తినాలనుకుంటున్నారు ఉదయం పూట. సో తీసిన వాటిని చిన్న బౌల్ కానీ ప్లేట్లో కానీ తీసుకొని వేసుకోండి. సో 3-4 times చేత్తో అలా కలిపి వాష్ చేయండి. వాష్ చేసిన దానివల్ల బ్యాక్టీరియా అనేది పోతుంది. ఫస్ట్ బ్యాక్టీరియా పోతుంది మీకు. నెంబర్ 2, ఏదైనా పుచ్చులు కానీ సంథింగ్ నల్లగా అనిపిస్తే అవి తీసేసేయండి. సో మొలకలు రానివ్వంటాయి. అస్సలు మొలక రాలేదనుకోండి పక్కన పెట్టండి, అట్టే అందులోనే ఉంచండి. మళ్ళీ బట్ట కట్టేటప్పుడు పనికి వస్తాయి. సో ఇలా సపరేట్ చేసుకున్నాను అనుకోండి, మీకు ఏదైనా బ్యాక్టీరియా సంబంధించి కొంచెం మీకు డిసడ్వాంటేజ్ ఏమి రాకుండా ఇది ఒక ప్రికాషన్ అనమాట. నెక్స్ట్ థర్డ్ ప్రికాషన్ నెంబర్ 3, మీరు నిన్న నైట్ నానబెట్టేసుకున్నారు, ఈ రోజు మార్నింగ్ నేను చెప్పినట్టుగా రెడీ చేసుకున్నారు, ఒక ప్లేట్లో తీసుకునేసారు. ఇప్పుడు తినడానికి రెడీగా ఉంది. సో ఏ విధంగా తినాలి, ఎప్పుడెప్పుడు తినాలి, ఇది ఇప్పుడు మీకు చెప్పబోయేది. ఇందులో మార్నింగ్ టిఫిన్ బదులుగా తినండి. తిన్న తర్వాత 1 గంట కానీ 1.5 గంట కానీ గ్యాప్ ఇచ్చి కొంచెం పాలు కానీ లేదా ఒక పండు కానీ తినండి, మంచిది. లేదు 1 గంట గ్యాప్ ఇచ్చి మేము టిఫిన్ తింటామండి అంటే అసలు దీనికి దానికి అసలు షింక్ అవ్వదు. సో అలాంటి పని మాత్రం దయచేసి చేయొద్దు. ఇంకొంతమంది ఏమన్నారు, మధ్యాహ్నం భోజనం బదులుగా వీటిని పెట్టుకోవచ్చా, సాయంత్రం డిన్నర్ బదులుగా వీటిని పెట్టుకోవచ్చా? సో ఇలా ఒకరిద్దరు చెప్పారు, నేను కూడా విన్నాను. సో నా ఆప్షన్ ఏంటంటే అండి, ఉదయం పూట ది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఉదయం మనకు వెళ్ళే ఆహారం చాలా మంచి ఆహారంగా ఉండాలి. అది బలమైంది కనుక అయితే రోజంతా చాలా ఎనర్జెటిక్ గా చాలా బాగుంటుంది మనకు. సో ఉదయం పూట దీన్ని టిఫిన్ గా అలవాటు చేసుకొని ఇలా మీరు కూడా ఒక హ్యాబిట్ చేసుకున్నారంటే ఉదయం పూట చాలా బాగుంటుంది. మంచి ఆహారం, హెల్తీగా ఉంటారు మీరు కూడా. ఓకేనా, హెల్తీగా ఉండొచ్చు, మంచి ఆరోగ్యం. మన పెద్దలు చెప్పిన ఓల్డ్ ఈజ్ గోల్డ్ ప్రకారం ఈ మంచి పద్ధతిని మీరు కూడా పాటించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఫైనల్ గా అడ్వాంటేజెస్, అసలు ఎందుకు వాడాలి, వీటి వల్ల మాకేమిటి లాభం, అయినా రోజుల్లో లేనిది కొన్ని మాంసాలలో కూడా లేనిది ఈ మొలకల్లో ఏముంటుందండి అని అనుకుంటుంటారు. సో మీకోసం లెట్స్ గో టు ద అడ్వాంటేజెస్ ఆఫ్ స్ప్రౌట్స్. అడ్వాంటేజెస్ ఆర్ బెనిఫిట్స్ ఆఫ్ స్ప్రౌట్స్. మొలకల వల్ల లాభాలేంటి అనేవి ఇప్పుడు మనం చూద్దాం. వెరీ ఈజీ టు డైజెస్టివ్, చాలా ఈజీగా జీర్ణం అయిపోతుందండి. ఎవరికైనా సరే చాలా ఈజీగా ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోతుంది.
లెస్ కాస్ట్ అండ్ ఈజీ టు ప్రిపేర్. ఖర్చు తక్కువ, త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గుడ్ బ్రేక్ఫాస్ట్ అండ్ గుడ్ డైట్. బ్రేక్ఫాస్ట్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ డైట్ సన్నబడాలనుకునే వాళ్ళకి ఏదైనా డైట్ ఉన్నప్పుడు యూజ్ అవుతుంది. లేదంటే కొంతమంది ఫెస్టివల్ సీజన్స్లో చూస్తుంటాం మనం, ఉపవాసం ఉంటారు. సో అలాంటి టైంలలో కూడా మంచిగా ఇవి చాలా బాగా పనిచేస్తాయి. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్. 10 సంవత్సరాల పిల్లవాడి దగ్గర నుంచి 90, 100 ఎవరైనా సరే హ్యాపీగా వాడుకోవచ్చు. ఇందులో ఏమి ఇబ్బంది లేదు. కానీ మినిమం ఒక 10 పెట్టుకోండి. ఏజ్ 10 నుంచి బ్రహ్మాండంగా వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ డోసుని బట్టి చిన్నగా వేయండి. కొంతమందికి డౌట్ రావచ్చు, 10 సంవత్సరాల పిల్లవాడికి ఏ విధంగా తినిపించాలండి అని. 10 సంవత్సరాల పిల్లవాడికి మీకు డోసు తెలియలేదు అనుకోండి, ఎంత వేయాలో. ఆ అబ్బాయి చేత పిడికిడి తీయమని చెప్పండి. సో ఆ చిన్నవాడి చేత ఏ పిడికిలు వస్తో అది వాడికి డోసుగా వేయండి. ఫస్ట్ టైం తినడు, ఫస్ట్ రోజు ఒక మూటలో నుంచి సగం పెట్టండి, దాన్నే మూట కట్టి పెట్టండి. మళ్ళీ సెకండ్ డే అది వినిపించండి. సో అలా వచ్చాక నెక్స్ట్ డేకి అలా పెంచుకుంటూ పోయి ఒక 10 days 1 month అయిన తర్వాత ఫుల్ పిడికిడి తన చేత్తో వచ్చేదల్లా తను తినగలగాలి. సో అలా చేయండి. కొంతమంది పాపం పెద్దోళ్ళు పెట్టేస్తారు, చెయ్యి పెద్దదిగా ఉంటుంది, అదేదో మన సినిమాలో చూస్తుంటాం, ఈ చేత్తో పెడితే ఎక్కువ వస్తాయని పెట్టించుకుంటారు. సో అలా తింటే ఇంకా సంతోషమే, కానీ అది స్లోగా పెట్టండి. గబక్కని ఫోర్స్ చేయొద్దు పిల్లల్ని, వాళ్ళ ఇష్టంగా వాళ్ళు తినాలి. ఓకే. ఇట్స్ ఇంప్రూవ్ యువర్ రెసిస్టివ్ పవర్. చాలామంది వినుంటారు రోగ నిరోధక శక్తి అని. సో ఎస్, దిస్ ఇస్ ద వెరీ వెరీ యూస్ఫుల్. మన మొలకలు ద్వారా మనకు చాలా ఎక్కువ రెసిస్టివ్ పవర్ కూడా వస్తుందన్నమాట. ఇట్ కంట్రోల్స్ నాన్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్. చాలామందికి చిన్న ఏజ్ నుంచి కానీ పెద్ద ఏజ్ వాళ్ళు, వయసు అయిన వాళ్ళకి కానీ సాధారణంగా ఎదుర్కొంటున్న సమస్య ఈ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్. అసలు అరగదన్నమాట. అరగక ఇబ్బందులు పడేవాళ్ళు, గ్యాస్ ప్రాబ్లం వచ్చేవాళ్ళు, జీర్ణం కాక అసలు ఏ టాబ్లెట్స్ వాడేవాళ్ళు, నెక్స్ట్ త్రిఫల్ చూర్ణం వాడేవాళ్ళు, రకరకాలు ఉంటాయండి. సో ఈ ప్రాబ్లమ్స్ కూడా మెల్లగా పోతాయండి. మీరు వాడాలి, క్రమంగా వాడుతూ ఉండాలి. నెక్స్ట్ రిచ్ ఇన్ మల్టీవిటమిన్స్. మనకు ఏమేమి కావాలో ఆల్ విటమిన్స్, A to Z విటమిన్స్ మనకు పుష్కలంగా ఇక్కడ దొరుకుతాయి. నెక్స్ట్ హెల్త్ అండ్ బ్యూటీ. సో ఆరోగ్యం బాగుంటే అందం దానంతట అదే వస్తుందండి. సో ఈ రెండింటికి కూడా చక్కగా పనికొస్తుంది. నెక్స్ట్ గుడ్ స్ట్రెంగ్త్. ఎస్, మంచి ఎనర్జీ. కొంతమంది పిల్లలకి ఎదుగుదల ప్రాబ్లం ఉంటుంది, ఏజ్ ఉంటుంది కానీ ఒక 18, 15, 20 ఇలా ఏజ్ ఉన్నా ఎదుగుదల చాలా తక్కువ ఉంటుంది. కొంతమందికి చాలా ఇంకా తక్కువ ఉంటుంది, చిన్న పిల్లల మనస్తత్వం. సో వాళ్ళకు కూడా మంచి ప్రోటీన్స్ కొన్ని మిస్ అయినవి ఉంటాయి, ఎక్కడో చోట తగ్గుతాయి మనకు. సో వీళ్ళు దీన్ని బాగా వాడాలి క్రమంగా. ఒక ఇంత పీరియడ్ అని వాడుకుంటే ఒక 3 months 2 months అలా కాదు, మీకు కావాల్సిన 6 months. ఇంకా పిల్లవాడు తింటాను అని కూర్చుంటే మీరు 1 year వాడి చూడండి, దెబ్బకు మీరు అదిరిపోతారు అతన్ని చూసి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్ప్రౌట్. నెక్స్ట్ గుడ్ ఫర్ స్లిమ్ డైట్ ఆర్ ఎక్సర్సైజ్. ఎవరన్నా స్లిమ్ అవ్వాలి అనుకునేవాళ్ళు, లావు నుంచి సన్నగా రావాలనుకునే వాళ్ళు, లేదా కొవ్వు తగ్గాలనుకునే వాళ్ళు ఇలా ఉంటారు కదా, వీళ్ళకి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ డైట్ చేసే వాళ్ళకి డైటింగ్కి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేసి వచ్చిన వాళ్ళు ఒక 10 minutes అలా ఉండి గబక్క టిఫిన్ అలా తినేస్తారు అనమాట. అలా కాకుండా ఇలాంటి లెస్ వెయిట్ ఉండేటివి సో తినగలగాలి. కొంతమంది సూప్ తాగే హ్యాబిట్ ఉంటుంది, సో అలాంటి వాళ్ళు ఇలాంటివి తిన్నారనుకోండి మంచి పికప్ ఉంటుంది అనమాట బాడీలో. నెక్స్ట్ సో చూశారు కదండి, మన ఛానల్ నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, ఒక మంచి పర్పస్ కోసం స్టార్ట్ చేసిన మన ఛానల్ని మీరందరూ కూడా ఆదరిస్తారని ఆశిస్తూ, దిస్ ఇస్ VK. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ AIOFU.